ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం కాదు, అదొక సెంటిమెంట్ అని చెప్పాలి. సో గత కొద్ది నెలలుగా బంగారం వెండి దుకాణాల వైపు వెళ్ళాలంటేనే సామాన్యుడి గుండెల్లో గుబేల్మంటుంది. ఆకాశమే హద్దు అన్నట్టుగా రోజు రోజుకు రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోయిన పసిడి వెండి ధరలు ఇప్పుడు అంతే వేగంతో అదే రేంజ్లో కిందకి దిగి వస్తున్నాయి. నిన్నటి వరకు రేట్లు పెరుగుతాయేమో అని భయపడి ఎగబడి కొన్న వాళ్లకు, అలాగే ధరలు తగ్గుతాయని ఆశగా ఎదురుచూస్తున్న వాళ్లకు మార్కెట్ ఒక ఊహించని షాక్ ఇచ్చింది. ఈ ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో, అంటే కేవలం ఈ 3 నెలల వ్యవధిలోనే, గడిచిన దశాబ్దంలోనే ఎన్నడూ లేనంతగా గోల్డ్ వాల్యూ దారుణంగా క్షీణించింది. ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపుగా 12% రేట్లు పడిపోయాయి. ఒకే త్రైమాసికంలో ఇంతటి పతనం చూడటం 2016 డిసెంబర్ తర్వాత ఇదే తొలిసారి. ఇక వెండి పరిస్థితి అయితే మరింత ఘోరంగా ఉంది. సిల్వర్ వాల్యూ కేవలం కొద్ది రోజుల్లోనే 4 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ పతనాన్ని చవిచూసింది. ఏకంగా 17.6% మేర వెండి ధరలు కుప్పకూలాయి. 2022 జూన్ తర్వాత వెండిలో ఇంత పెద్ద క్షీణతను మార్కెట్ వర్గాలు ఎప్పుడూ ఊహించలేదు. వరుసగా 15 నెలల పాటు నాన్ స్టాప్గా పరుగులు పెట్టిన పుత్తడి వెండి ధరలు ఒక్కసారిగా ఇలా రివర్స్ గేర్లోకి వెళ్లడంతో అటు వ్యాపారుల్లోనూ ఇటు పెట్టుబడిదారుల్లోనూ ఒక రకమైన స్తబ్దత నెలకొంది. సో కొనుగోలుదారులు అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఇంకా తగ్గుతుందేమో అని వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. అసలు ఆకాశంలో ఉన్న ధరలు పాతాళానికి ఎందుకు వస్తున్నాయి? మరి అంతర్జాతీయంగా జరిగిన మ్యాజిక్ ఏంటి? అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య జరిగిన డీల్స్ ఈ మార్కెట్ను ఎలా దెబ్బతీశాయి? సో దేశీయంగా హైదరాబాద్, ఢిల్లీ మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి? సో అదే చూద్దాం. అసలు ఈ పతనం ఎంత తీవ్రంగా ఉందో అర్థం కావాలంటే మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. గతేడాది అంటే 2024-25లలో బంగారం, వెండి క్రియేట్ చేసిన ప్రభంజనం నిజంగా అంతా ఇంత కాదు. ఒకసారి రికార్డులు గమనిస్తే 2024లో పసిడి విలువ 28% పుంజుకుంది. ఇక 2025లో ఏకంగా 65% పెరిగి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది. వెండి ధరల సంగతి చెప్పక్కర్లేదు. 2024లో 22% పెరిగితే 2025లో ఏకంగా 148% వృద్ధితో సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది వెండి. కేవలం ఏడాది కాలంలో ఈ ధరలు ఆకాశాన్ని తాకాయి. సో ఈ ఏడాది ప్రారంభంలో అంటే లాస్ట్ జనవరి టు మార్చ్ త్రైమాసికంలో కూడా బంగారం ధర మరో 10% పెరిగింది. ఇక జనవరి, ఫిబ్రవరి నెలల్లో వెండి రేటు ఏకంగా 28% ఎగవాకింది. సో ఆ ఉధృతి ఏ స్థాయికి చేరిందంటే సరిగ్గా ఈ ఏడాది జనవరి 29న గోల్డ్, సిల్వర్ రేట్లు తమ ఆల్ టైమ్ హై రికార్డును నమోదు చేశాయి. ఆ రోజు తులం బంగారం ధర అక్షరాలు 1,83,000 పలికింది. అలాగే కిలో వెండి ధర ఊహకందని విధంగా 4,04,000 మార్కును తాకింది. అప్పట్లో ఈ రేట్లు చూసి సామాన్యులకి జీవితంలో బంగారం కొనలేమేమో అని డిసైడ్ అయిపోయారు. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్ అయిపోయింది. గడిచిన 3 రోజుల్లోనే దేశీయ మార్కెట్లో 24 క్యారెట్స్ తులం పుత్తడి రేటు ఏకంగా 7,000 పడిపోయింది. అలాగే కిలో వెండి విలువ ఏకంగా 20,000 క్షీణించింది. ప్రస్తుతం మార్కెట్ ధరలను ఒక్కసారి పరిశీలిస్తే ఢిల్లీలో గోల్డ్ 2,800 దిగివచ్చి 1,45,000 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి రేటు కిలోకు 5,000 పడిపోయి 2,26,000 వద్ద ఉంది. సో మన హైదరాబాద్ విషయానికి వస్తే 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ ధర 1,450 తగ్గి 1,29,000 వద్ద నిలిచింది. అండ్ అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఇదే ట్రెండ్ నడుస్తుంది. అంతర్జాతీయంగా ఔన్స్ గోల్డ్ ధర $21 క్షీణించి $3,970 ఉంటే సిల్వర్ $57 ట్రేడ్ అవుతుంది. సో చూసారుగా, కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే మార్కెట్ ఎంతలా తలకిందులైందో. మరి అసలు ఈ పతనానికి గల అంతర్జాతీయ కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు అంతలా పరుగులు పెట్టిన బంగారం ఒక్కసారిగా ఎందుకు ఒప్పుకొలుతోంది? దీనిపై మెజారిటీ మార్కెట్ విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు కొన్ని బలమైన కారణాలను చెప్తున్నారు. ఒకటి, అమెరికా డాలర్, బాండ్ ఈల్డ్స్ బలపడటం. అండ్ ప్రపంచవ్యాప్తంగా బంగారానికి, అమెరికా డాలర్కు ఎప్పుడూ రివర్స్ లింక్ ఉంటుంది. డాలర్ బలహీనపడితే బంగారం విలువ పెరుగుతుంది, అండ్ డాలర్ బలపడితే బంగారం తగ్గుతుంది. సో ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ ఇండెక్స్ విపరీతంగా బలపడింది. దీంతోపాటు యుఎస్ బాండ్లపై వచ్చే ఆదాయం కూడా పెరిగాయి. సో ఇన్వెస్టర్లకు బాండ్ల ద్వారా సురక్షితమైన ఎక్కువ లాభాలు వస్తుండడంతో వాళ్ళంతా బంగారంలో ఉన్న పెట్టుబడులను తీసి డాలర్ బాండ్లో పెట్టడం మొదలుపెట్టారు. దీనివల్ల బంగారంపై అమ్మకాల ఒత్తిడి పెరిగి ధరలు తగ్గుతున్నాయి.
సో రెండో కారణం చెప్పాలంటే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల అంచనాలు. అంటే అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందనే అంచనాలు మార్కెట్లో బలంగా వినిపిస్తున్నాయి. సో వడ్డీ రేట్లు పెరిగితే బ్యాంకులు బాండ్లలో ఇన్వెస్ట్ చేసే వాళ్లకు ఎక్కువ వడ్డీ ఇస్తుంది, కానీ బంగారంపై ఎలాంటి వడ్డీ రాదు. కేవలం ధర పెరిగితేనే లాభం. అందుకే వడ్డీ రేట్లు పెరుగుతాయనే భయంతో ఇన్వెస్టర్లు బంగారాన్ని బదిలించుకుంటున్నారు. అండ్ థర్డ్ రీజన్, సో ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్. ఇన్నాళ్ళు అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చితి కారణం కావచ్చు, లేకపోతే ద్రవ్యోల్బణం కారణం కావచ్చు, మదుపరులు తమ పెట్టుబడులను రక్షణ కవచంగా గోల్డ్ సిల్వర్ను భావించారు. అందుకే ఎడాపెడా కొనేశారు. ఎప్పుడైతే బంగారం ధర 1,83,000 అండ్ వెండి 4 లక్షలు చేరిందో వాళ్లకు భారీగా లాభాలు వచ్చేసాయి. సో ఇప్పుడు ధరలు గరిష్ట స్థాయికి చేరడంతో ఆ లాభాలను చేజిక్కించుకోవడానికి ఇన్వెస్టర్లు విపరీతంగా అమ్మకాలు దిగుతున్నారు. సో ఈ భారీ అమ్మకాల వల్ల మార్కెట్లో డిమాండ్ తగ్గి సప్లై ఎక్కువై ధరలు పడిపోతున్నాయి. సో అండ్ ఫోర్త్ రీజన్, టెక్నాలజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి. గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో, ముఖ్యంగా అమెరికా మరియు ఇతర పెద్ద దేశాల స్టాక్ మార్కెట్లలో టెక్నాలజీ షేర్లపై భారీ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. స్టాక్ మార్కెట్లో నగదు కొరత ఏర్పడినప్పుడు లేదా పెద్ద పెద్ద ఫండ్స్ నష్టాల్లో ఉన్నప్పుడు ఆ నష్టాలను పూడ్చుకోవడానికి ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న బంగారాన్ని అమ్ముతుంటారు. ఈ టెక్ షేర్ల క్రాష్ కూడా పరోక్షంగా గోల్డ్, సిల్వర్ రేట్లను దిగజార్చడానికి ఒక కారణమైంది. సో ఇక ఐదో కారణం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం భయాలు. సో ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పుడు సాధారణంగా బంగారానికి డిమాండ్ ఉంటుంది, కానీ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి మాత్రం ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు కఠినమైన నిర్ణయాలు అండ్ వడ్డీ రేట్ల పెంపు వంటి చర్యలు తీసుకోవడంతో మార్కెట్ డౌన్ ట్రెండ్కి దారితీస్తుంది. అయితే నిపుణులు చెప్తున్న వీటన్నిటికంటే అతి ముఖ్యమైన, మార్కెట్ను ఒక్కసారిగా కుదిపేసిన ఒక పొలిటికల్ ట్విస్ట్ ఉంది. అదే పశ్చిమాసియా సంక్షోభం మరియు ముడి చమురు ధరల కథ. సో కొన్ని నెలలుగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే. సో ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాల్లో ఉధృతులు పెరిగాయి. దీనివల్ల గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు, గ్యాస్ ఉత్పత్తికి పెద్ద బ్రేకులు పడ్డాయి. ఎప్పుడైతే సప్లై తగ్గిందో డిమాండ్ పెరిగి క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ముడి చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ముంచుకొస్తుంది. సో ఈ ద్రవ్యోల్బణం భయాల నుంచి తమ డబ్బును కాపాడుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద ఇన్వెస్టర్లు, సామాన్యులు అందరూ కూడా బంగారం, వెండి కొనుగోలు కోసం ఎగబడ్డారు. అందుకే జనవరిలో ధరలు అంతలా పెరిగాయి. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. తెర వెనుక జరిగిన అమెరికా ఇరాన్ డీల్ మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు కొంత అదుపులోకి తెచ్చింది. సో యుద్ధ భయాలు తగ్గి ఉద్రిక్తతలు శాంతించాయి. దీంతో పాటు గల్ఫ్ నుంచి క్రూడ్ ఆయిల్ సరఫరా మళ్లీ పుంజుకుంది. దీని ఫలితంగా ముడి చమురు రేట్లు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఎప్పుడైతే ఇంధన ధరలు తగ్గి ద్రవ్యోల్బణం భయాలు తొలగిపోయాయో ఇన్వెస్టర్లో ఉన్న భయం పోయింది. దాంతో భయంతో బంగారం కొన్న వాళ్ళంతా ఒక్కసారిగా వాటిని మార్కెట్లో అమ్మేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సో గల్ఫ్ వార్ గనక పూర్తిగా ముగింపు కార్డు పడితే మార్కెట్లో ఇంకా పెద్ద కరెక్షన్, అంటే ధరల తగ్గుదల ఉంటుందని, బంగారు ధరలు మరింత కాలం పాటు తగ్గుతూనే ఉంటాయని కూడా అంతర్జాతీయ మార్కెట్ వర్గాలు బలంగా అంచనా వేస్తున్నాయి. వరుసగా 15 నెలల పాటు పెరిగిన రేట్లు ఇప్పుడు అంతే వేగంగా కిందికి వస్తుండడంతో సామాన్యుడికి ఇది ఒక రకమైన ఊరట కలిగించే అంశం. సో మార్కెట్ ప్రస్తుతం ఒక విధమైన స్తబ్దతలో ఉందని చెప్పాలి. సో నిపుణులు చెప్తున్న దాని ప్రకారం మార్కెట్ ఇంకా పూర్తి స్థిరత్వం రాలేదు. గల్ఫ్ దేశాల పరిస్థితులు, అమెరికా ఫెడ్ నిర్ణయాలపై ఆధారపడి ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉంది. అందుకే కొనుగోలుదారులు ప్రస్తుతం వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. సో మీరేమనుకుంటారు బంగారు రేట్ల గురించి? మస్తు కామెంట్ చేయండి.